వేదవతి రామరాజు వాళ్ళైతే చందు పెళ్లి చూపుల కోసం అయితే వెళ్తూ ఉంటారు. అలా ఆనందంగా వెళ్తున్న వాళ్ళని చూసి హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు సాగర్, నర్మద వాళ్ళందరూ. అలా వాళ్ళిద్దరూ వెళ్ళడం చూసి వేదవతి అయితే భద్రావతి అయితే చిరాకు పడుతూ ఉంటుంది. ఇక అందరూ అయితే బాయ్ చెప్తూ ఆల్ ది బెస్ట్ చెప్తూ ఉంటారు. ఇక వీళ్ళు వెళ్ళిన పని ఎలా అయినా అవ్వకూడదు అని అయితే అనుకుంటూ ఉంటుంది. ఇక వాళ్ళైతే పెళ్లి చూపులకు వెళ్తూ ఉంటారు. ఆ విషయం అయితే భద్రావతి అయితే తెలుసుకుంటూ ఉంటుంది. ఇక పెళ్లి చూపులకు వెళ్ళి వేదవతి వీళ్ళైతే కూర్చొని అమ్మాయినైతే చూస్తూ ఉంటారు. ఇక రామరాజు అయితే అలా అమ్మాయిని చూస్తూ లక్షణంగా ఉంది కదా అనేది అనుకుంటూ ఉంటారు. ఇక వేదవతి కూడా అంటూ ఉంటుంది, లక్షణంగా మన పెద్దోడికి సరిపోతుంది కదండి అనేది అనుకుంటూ ఉంటారు. ఇక అమ్మాయి అయితే సిగ్గుపడుతూ ఉంటుంది. పెళ్లి చూపులు అయ్యాక ఇంటికి వస్తూ ఉంటారు రామరాజు, వేదవతి. అలా వస్తూ ఉంటే ధీరజ్, ప్రేమ వాళ్ళతో ఫోటో సెషన్ అయితే పెట్టిస్తూ ఉంటారు. అలా ఒకరికొకరు చాలా స్టైల్స్ ఇస్తూ ఫోటో సెషన్ పెట్టడం చూసి రామరాజు అయితే చిరాకు పడుతూ ఉంటాడు. ఏంటి వీళ్ళు చేస్తున్న పని అనేది అయితే కోపంతో రగిలిపోతూ ఉంటాడు. అదే టైంలో తిరుపతి అయితే అక్కడికి వచ్చి బావొచ్చాడు అని చెప్పి వాళ్ళ రామరాజు దగ్గరికైతే వస్తూ ఉంటాడు. బావ ఎలా ఉంది నా ఫోటో సెషన్ అనేది అంటూ ఉంటాడు. ఇక కోపంతో నేనే ఇదంతా క్రియేట్ చేశాను బావ అని, ఇది చాలా బాగుంది కదా, అదిరిపోయింది కదా అని అనేసరికి రామరాజు అయితే కొడుతూ ఉంటాడు తిరుపతిని. అలా కొట్టేసరికి వేదవతి అయితే షాక్ అవుతూ ఉంటుంది. ఇక తిరుపతి కూడా షాక్ అయ్యి అలా చూస్తూ ఉంటారు. ఇక అందరూ అయితే షాక్ అవుతూ ఉంటారు. ఇక భద్రావతి అయితే అయ్యింది, మంచి పని అయ్యింది అనేది అనుకుంటూ నవ్వుకుంటూ ఉంటుంది. ఇక రామరాజు అయితే కోపంతో రగిలిపోతూ ఉంటాడు.